టీమిండియాకు స్వదేశంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. వన్డే క్రికెట్ చరిత్రలో తొలిసారి స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో సిరీస్ ను కోల్పోయింది. మొన్నటి వరకు మన ఆట టెస్టుల్లోనే దారుణంగా ఉందనుకుంటే తాజాగా అది వన్డేలకు కూడా పాకిపోయింది. రెండో శ్రేణి టీంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు భారత్ ను రఫాడించింది. ఇండోర్ వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత జట్టు 41 పరుగుల తేడాతో ఓడింది. దీంతో సిరీస్ ను 1-2తో కివీస్ కు అప్పజెప్పింది. టీ20 ప్రపంచ కప్ ఉండడంతో కివీస్ వన్డే సిరీస్ కోసం ద్వితీయ శ్రేణి జట్టును పంపింది. అయితే వారితోనే కివీస్ సంచలన ప్రదర్శన చేసింది. ఇక సునీల్ గవాస్కర్ సైతం టీమిండియా బౌలింగ్ వైఫల్యమే సిరీస్ ఓటమి అంటూ చెప్పుకొచ్చాడు. తొలి మ్యాచ్ లో తప్ప మిగతా 2 మ్యాచ్ల్లోనూ మధ్య ఓవర్లలో వికెట్లను రాబెట్టలేకనే టీమిండియా సిరీస్ ను కోల్పోవాల్సి వచ్చిందని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. కాగా ఈ వన్డే సిరీస్ లో 3 భారత ప్లేయర్లు అత్యంత చెత్త ప్రదర్శన చేశారు. ఆ ముగ్గురును కూడా వెంటనే జట్టు నుంచి పీకేయాలి. లేదంటే రాబోయే సిరీస్ లో భారత జట్టుకు మరిన్ని అవమానాలు ఎదురుకాక తప్పదు. ఆ 3 ప్లేయర్లు ఎవరో చూద్దాం. ఈ జాబితాలో ముందు వరుసలో వెటరన్ ప్లేయర్ రవీంద్ర జడేజా ఉంటాడు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ ద్వారా అతడు తిరిగి భారత వన్డే జట్టులోకి వచ్చాడు. వచ్చినప్పటి నుంచి వరుసగా 6 మ్యాచ్ల్లో ఆడాడు. అయితే చెప్పుకోదగ్గ ప్రదర్శన అసలు చేయలేదు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ లో కాస్తో బ్యాట్ తో ఆడిన అతడు కివీస్ పై మాత్రం అట్రప్లాప్ అయ్యాడు. పేరుకి ఆల్రౌండరే కానీ అటు బ్యాట్ ఇటు బంతితో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. 3 వన్డేలో కలిపి 43 పరుగులు మాత్రమే చేశాడు. ఒక్కడంటే ఒక్క వికెట్ కూడా తీయలేదు. జడేజా కోసం అక్షర్ పటేల్ ను పక్కన పెట్టారు. అయితే అతన్ని వన్డే ఫార్మేట్ లో పక్కన పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక మరోవైపు కుల్దీప్ యాదవ్ అతని బౌలింగ్ లో పస తగ్గినట్లు అనిపిస్తుంది. వన్డేలో అతడి బౌలింగ్ ప్రభావవంతంగా లేదు. కివీస్ తో జరిగిన వన్డే సిరీస్ లో కేవలం 3 వికెట్లు మాత్రమే తీశాడు. అందులోనూ కివీస్ బ్యాటర్లను ఏమాత్రం ఇబ్బంది పెట్టేలా బౌలింగ్ చేయలేదు. దీంతో కుల్దీప్ ను కూడా పక్కన పెట్టాల్సిందే. ఇక మరోవైపు ప్రసిద్ధి కృష్ణ అసలు ఇతడు ఎందుకు జట్టులో ఉన్నాడో కూడా తెలియదు. బుమ్రా వస్తే ప్రసిద్ధి అడ్రస్ లేకుండా పోవడం ఖాయం. మరో 5 నెలల తర్వాత జూన్ నుంచి భారత జట్టు వన్డే సిరీస్ ఆడనుంది. అప్పుడు ప్రసిద్ధి కృష్ణ జట్టులోకి ఎంపిక కావడం కష్టమే. కివీస్ తో జరిగిన తొలి 2 వన్డేల్లో అట్రప్లాప్ అయ్యాడు. ఇక 3వ వన్డేలో బెంచ్ మీద కూర్చోబెట్టారు. ఈ ముగ్గురిని తర్వాత వన్డే సిరీస్లకు అసలు ఎంపిక చేయకూడదు. ఒకవేళ అలా చేయకపోతే గంభీర్ తన కోచ్ పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోవడం బెటర్ అంటున్నారు విశ్లేషకులు.